యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. we find a new family, ఒక నూతనమైన కుటుంబము, ఫ్యామిలీ. ఇక్కడ యేసుప్రభు వారు యోహానుతో ఏం చెప్తున్నారు? అమ్మా, ఎంత మాధురమైన మాట. అమ్మా ఇదిగో నీ కుమారుడు. దెబ్బ తగిలిన వెంటనే డాడీ అంటారు. నా కుమారులు నన్ను ఎంత ప్రేమించినా, నా కుమార్తెలు ఎంత ప్రేమించినా, తమ్ముళ్ళు మన దెబ్బ తగిలితే డాడీ అంటామా? ఏమంటాం ఫస్ట్ మాట? కాదు. తల్లులు జాగ్రత్త వినండి. తల్లి మాతృమూర్తి. తల్లి మేము మగవాళ్ళం, నన్ను కూడా ఇంక్లూడ్ చేయాలి. మేము ఫాదర్స్, మేము తండ్రులము, కానీ తల్లి వలె ప్రేమించే తండ్రులం అయితే కాదు. తల్లులకి 1 ounce ఎక్కువ ఉంటుంది ప్రేమ. మాకు బీపీ వచ్చేసి ఎప్పుడన్నా మా పిల్లలు బాధేయాలంటే ఫస్ట్ తల్లి వచ్చి కవర్ చేస్తాయి. పోనీలండి, ఒక్కసారి వదిలేయండి. అదే 1000 సార్లు అవుతుంది అప్పటికే. మళ్ళా అంటది వచ్చి ఒకసారి అంటది మళ్ళా. కాదు. కొంతమంది కుమారులు తండ్రి కంటే తల్లితో చాలా క్లోజ్గా ఉంటారు. తండ్రులకి పంచుకోకుండా తమ్ముళ్ళు కొంతమంది తల్లులతో పంచుకుంటా ఉంటారు కదా. ఇక్కడ ఒక నూతనమైన ఫ్యామిలీ, యోహానుకి నూతనమైన ఫ్యామిలీ. ఏం చెప్తున్నాడు? అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. అట్ ద క్రాస్ వి ఫైండ్ ఏ న్యూ ఫ్యామిలీ. ఇంకొక సువార్తలో హూ ఇస్ మై బ్రదర్, హూ ఇస్ మై మదర్, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరి అన్న యేసు ప్రభు, ఎవరైతే దేవుని చిత్తం ప్రకారం చేస్తారో, ఎవరైతే దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో వారే నా తల్లి, వారే నా సోదరుడు అని చెప్పిన యేసు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో కుమారునికి తల్లి బాధ్యత. యేసు ప్రభు వారు సిలువలో ఆకాశముకు భూమికి మధ్యలో వేలాడుతూ బాధలో ఆ మేకులు కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, కాళ్లకు చేతులకు మేకులు కొట్టి ఆ వేలాడుతున్న యేసు ప్రభు క్షమాపణ గురించి మాట్లాడుతూ, వేలాడుతున్న యేసు ప్రభు విశ్వాసం గురించి మాట్లాడుతూ, వేలాడుతున్న యేసు ప్రభు తల్లి పట్ల బాధ్యత వహించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. తమ్ముడు ప్రీచెలమ్మ అడుగుతున్నాను ఈరోజు, తల్లి తండ్రుల పట్ల బాధ్యత. ఆర్ యు రెస్పాన్సిబుల్ సన్? ఒక బాధ్యత కలిగిన కుమారుడుగా, బాధ్యత కలిగిన కుమార్తెగా నువ్వు జీవిస్తున్నావా? యేసు ప్రభువే ఆ సిలువలో ఆయన అంత బాధ, అంత పెయిన్, ఈస్ గోయింగ్ త్రూ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. ఇన్ దట్ agony, in that suffering, he is hanging between heaven and earth. In that situation he was thinking about his mother. తల్లిని గురించి ఆలోచించిన యేసు, తల్లి గురించి బాధ్యత వహించిన యేసు, బిడలముగా తల్లిదండ్రుల పట్ల మనకు బాధ్యత ఉండాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లిని తండ్రిని సన్మానించిన వాడు దీర్ఘాయుషుగా ఉంది. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దట్ యు విల్ లివ్ లాంగ్. తల్లిదండ్రులు కొట్టే కుమారులు నాకు తెలుసు, తల్లిదండ్రులు దూషించే కుమార్తెలు నాకు తెలుసు. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, తల్లిదండ్రులని మీరు సన్మానించకపోతే, తల్లిదండ్రులను మీరు దూషించినట్లయితే లోయ కాకులు అంటే వచ్చేసి ఏం బీగుతాయంట? కళ్ళు గుడ్డోళ్ళు అయిపోతారు అంతే. చెప్తున్నాను జాగ్రత్త. తల్లిని తండ్రి, ఇంకో మాట చెప్తున్నాను, తల్లి తండ్రి బ్రతుకున్నప్పుడే వారిని సన్మానించండి. చచ్చిపోయిన తర్వాత తాజ్ మహల్, చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పేరున బిర్యానీలు సికినీలు తినేసి, చచ్చిపోయిన తర్వాత పెద్ద ఆకాశం అంతా సమాధులు కట్టి వేస్ట్. తల్లిదండ్రి బ్రతుకున్నప్పుడే వారిని సన్మానించండి, తల్లిదండ్రి బ్రతుకున్నప్పుడే వారిని గౌరవించండి, తల్లిదండ్రి బ్రతుకున్నప్పుడే వారిని సంతోషపెట్టే పనులు చేయండి. అంతేగాని తల్లిదండ్రులు బతుకున్నప్పుడు వేధించేసి, ఏపుకొని తినేసి, కన్నీరు పెట్టించే పనులు 2 చేతులు జోడించి నేను చెప్తున్నాను, ఒక అన్నగా, దేవుని సేవకుడుగా చెప్తున్నాను. ఎందుకు అనగా తల్లిదండ్రులు ఉన్నంతసేపు వాల్యూ తెలియదు మనకి. విచారకరమైన సంగతి. జాగ్రత్త. నీ జీవితంలో సంతోషము, నీ జీవితంలో ఆనందము, నీ జీవితంలో దీర్ఘాయుషు ఉండాలి అనగా నాన్ నెగోషియబుల్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. అనేకులు నేను ఈ మాట చెప్తా అంటారు, అన్న మా తండ్రి గురించి లేదు, మా తల్లి, ఐ డోంట్ కేర్. నీ తల్లి ఎటువంటిదైనా, నీ తండ్రి ఎటువంటిదైనా, నువ్వు విశ్వాసి అయితే, యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు క్షమించగలడు. దేవుడు విశ్వాసం ఉంచినట్లయితే నన్ను క్షమించగలడు, ఒక నూతన జీవితం ఇయ్యగలడని దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు నమ్మినట్లయితే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. యేసు ప్రభు వారు మనకు మాదిరి. ఆయన చెప్తున్న మాట, ఆయన యోహానును చూసి ఇదిగో నీ తల్లి. ఈరోజు ఒక తీర్మానం, తల్లిని తండ్రిని నేను సన్మానిస్తాను.
ఇన్ని సంవత్సరాలు నేను బాధ పెట్టాను, ఇన్ని సంవత్సరాలు నేను వారిని కష్టపెట్టాను, కానీ ఈరోజు నేను వారిని ఆదరించాలని, వారిని ప్రేమించాలని నేను ఆశపడుతున్నాను.